హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో నేను వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. మనం నార్మల్గా మెంతికూరతో పప్పు కానీ ఫ్రై కానీ కూర కానీ చేసుకుంటాం కదా. ఈరోజు మెంతికూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. మీకు నువ్వులు నచ్చకపోతే పల్లీలైనా వేసుకోవచ్చు, అసలు ఏం వేసుకోకపోయినా కూడా ఓకే అనమాట. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత దాన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మినప్పప్పు వేసుకున్నాను. ఇందులో ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల ఫ్లేవర్ నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. అందులోనే ఒక 4 ఎండుమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఎప్పుడైనా పచ్చిమిర్చి వచ్చేసి ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల అవి ఇట్లా పేలకుండా ఉంటాయన్నమాట. తర్వాత బాగా కడిగి పెట్టుకున్నటువంటి మీడియం సైజు ఒక కట్ట మెంతి కూరని ఆకులు మాత్రమే వేసుకోవాలండి, కాడలు అవన్నీ లేకుండా ఆకులు మాత్రమే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం తక్కువగా ఫ్రై చేసినా అంటే కొద్దిసేపే ఫ్రై చేసి ఊరుకున్నా కూడా అది స్మెల్ వచ్చేస్తుంది అండ్ చేదు కూడా ఉంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి మెంతి కూరను అండ్ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5 టమాటోలని ఈ విధంగా కట్ చేసుకున్నానండి, మీడియం సైజు. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. పచ్చిమిర్చి కూడా మీరు ఎంతైతే కారం కావాలనుకుంటున్నారో అంత తీసుకోండి. ఈ టమాటోలను బాగా మగ్గనివ్వాలండి. కొద్దిగా లిడ్ క్లోజ్ చేసేసి ఈ విధంగా పెట్టాను. ఇంకా మగ్గలేదు కాబట్టి నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. అలాగని మాడనివ్వకూడదు. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మగ్గినాయో. ఈ విధంగా మనం స్పూన్తో ఒత్తినప్పుడు మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అవి పూర్తిగా చల్లారనివ్వాలండి టమాటోలను వచ్చేసి. అప్పటి వరకు మనం ఈ పచ్చడి రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోకి మనం కొద్దిగా సాల్ట్ అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఆల్రెడీ టమాటోలో వేసాం కాబట్టి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు వాటర్ పడతాయనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం చల్లారబెట్టుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదా, ఉడికించి చల్లారబెట్టుకున్నవి, అవన్నీ ఈ జార్లోకి యాడ్ చేసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టొద్దు. టమాటాలు యాడ్ చేసిన తర్వాత మనకు ఆ టమాటో ముక్కలు తలుగుతుంటేనే, తినేటప్పుడు పంటికి తలుగుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ టమాటో ముక్కలు ఉండాలన్నమాట. ఒక 2 సార్లు ఆపి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత ఈ పచ్చడిలోకి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. పోపు కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. మీరు కావాలంటే శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకొని పోపుని మనం చట్నీలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలు, ఇడ్లీలు అండ్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.